మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు తుంగభద్ర బోర్డు దాంట్లో ఒక గేట్ అరేంజ్ చేసినటువంటి ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నిజంగా కన్నయ్య అంటే కృష్ణుడు అంటే కాపాడేవాడని అర్థం. మీ పేరెంట్స్ భలే పెట్టారు సార్ పేరు కన్నయ్య నాయుడు అని. నిజంగా పేరెంట్స్కి నేను నాకు వాళ్ళు అభినందించాలని నిజంగా గ్రేట్ సార్ అండి. ఎందుకంటే మరి 3 డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ రైతుల్ని మీరు కాపాడారండి. ఆ గేట్ పెట్టకపోతే ఆ నీరంతా వేస్ట్ అయిపోతుందని నాకు తెలిసిందండి. అసలు ఏంటి సార్ ఏం జరిగింది అసలు ఆ గేట్ విషయంలో? గేట్ విషయంలో అంటే ఈ తుంగభద్ర ప్రాజెక్టు మనకు కరువులు ఎక్కువ వచ్చేది. నేను చిన్నప్పుడు గ్రాండ్ ఫాదరు ఇక ఈ బోన్స్ పోయి వాలంటీర్గా చేసి డబ్బులు తీసుకోవడం అనమాట. ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఇప్పుడు పుత్తూరు కట్లు వేస్తున్నారు. ఓకే. మళ్ళీ మాకు ఇది డెవలప్ మా గ్రాండ్ ఫాదర్కి 2 సన్స్ ఒక కూతురు, అందరూ ఒకే ఇంట్లోనే ఉంటారు, అన్ని 3 ఫ్యామిలీస్. ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది ఇరిగేషన్ అని చెప్పేసి మా నాన్నగారు ఇరిగేషన్ డెవలప్ చేసుకొని ఒక చుట్టూ ఇల్లు వేసుకొని ఇప్పుడు ఎవరు వస్తే మధ్యాహ్నం కట్లేసి పంపిస్తున్నాడు. ఎప్పుడు 1 నెల 2 నెలలు పెద్ద మేజర్ ఉంటే అక్కడే మేము ఫ్రీ ఫుడ్ ఇచ్చి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు చేశారన్నమాట. మా నాయన హానెస్ట్, ఈ డజన్ వాంట్ టు జాయిన్ ఎనీ చిల్డ్రన్ ఫర్ ది గవర్నమెంట్ జాబ్. మేము 5 అన్నదమ్ములు, నేను లాస్ట్. అందరికీ హైయర్ ప్రైమరీ స్కూల్తో నిలిపేసి ఇంగ్లీష్ ట్యూషన్ ఇప్పించాడు. అయితే ఈ బోర్డు అని చెప్పేదండి. నన్ను తీసుకున్నాక ఓన్లీ రైతులకు సేవ చేయాలి, ఇది పొలిటికల్ ఇంటర్వ్యూని కాకూడదు, పొలిటికల్ హెల్ప్ లేకుండా నువ్వు పైకి రావాలి అనేసి కండిషన్స్ పెట్టారు ఆయన. అట్ ది సేమ్ టైం నేను మా శ్రీమతి గారిని పిలిచి మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడే నా సొత్తుకు రండి, మీ వల్ల మా కంబైన్ మీరు సొత్తు ఎప్పుడు అడుగుతారో అప్పుడు కంబైన్ ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోతుంది అని చెప్పారనమాట. నేను దానికి ఒప్పుకొని బయట వచ్చేసాం. మళ్ళీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకున్నాను మెడ్రాస్లో, కానీ ఆయన అలో చేయలేదు. ఎందుకంటే మా బంధువులు కొందరు దెబ్బతిన్నారని. అప్పుడు నేను తుంగభద్ర వచ్చినప్పుడు ఆయన తుంగభద్రకు ఓకే చెప్పాడు. నాకు అంతకుముందు వేరే జాబ్స్ వచ్చినా కానీ చెప్పలేదు. తుంగభద్ర వచ్చిన తర్వాత మేము అక్కడ ఇది తుంగభద్ర వచ్చేసి ఫస్ట్ షటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ ది తుంగభద్ర బోర్డుకి చేశారనమాట. తుంగభద్ర ప్రాజెక్ట్కి ఈ లింగ్విస్టిక్ సపరేట్ అయినాక అది బోర్డు అయింది. మాది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో మేము ఇక్కడ అంచెలంచెలుగా ఎదిగి మేజర్ 250 ప్రాజెక్ట్స్ పని చేసాం. ఇక్కడ మన నాగార్జున సాగర్ తప్పితే శ్రీరామ్ సాగర్ కానీ కాళేశ్వరం కానీ గోదావరి మీద అన్ని ప్రాజెక్టులు మేమే చేసింది అనమాట. కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టులు మేమే చేసింది. ఆ పరిస్థితిలో మేము మా నాన్నగారు చెప్పేవాళ్ళు, నేను పుట్టింది 47, 1930లో ఒకసారి కరువు వచ్చినప్పుడు చాలామంది వలసపోయినారంట. అక్కడ డ్రింకింగ్ వాటర్ రాకుండా పశువులన్నీ చనిపోయినాయి. ఈ ఏరియాని ఎట్టన్నా మనం డెవలప్ చేయాలంటే అప్పుడు మన ఇది ఆర్థర్ కాటన్ ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో మైసూర్ అండ్ మెడ్రాస్ స్టేట్ మధ్యలో తుంగభద్ర 1938లో స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్టులో ఒక విశేషం ఏమంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే డిజైన్లు కంప్లీట్ చేసి సివిల్ మెకానిక్లు 2 స్టేట్లు యాక్సెప్ట్ అయినాక వర్క్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ ప్రాజెక్టు మిగతా డ్యాములంతా రాయి సుర్కి మార్ట్ కలిపారు, దీనిలో సిమెంట్ మిక్స్ చేశారు. ఫస్ట్ ప్రాజెక్ట్ సిమెంట్ మిక్సింగ్. ఇది గేట్లకు వచ్చే కొద్దికి ఇండిజినియస్గా డిజైన్ చేసి ఇది రివేటెడ్ స్ట్రక్చర్ నుంచి వెల్డింగ్ స్ట్రక్చర్ చేశారనమాట. వెల్డింగ్ సైజ్ చేసి అప్పుడు నేను మెడ్రాస్లో ఇక్కడ జాబులు దొరకకుండా పనిచేసేటప్పుడు ఒక లైబ్రరీకి పోయి చదివేటప్పుడు ఒక ఫారిన్ అతడు గేట్ సెలెక్షన్ బై నూల్ మెథడ్ అని పెట్టాడు. నూల్ మెథడ్ అంటే ఏమని అడుగుతుంటే ఒక ఆయన చెప్పాడు, ఫలాని ఫోర్మెన్ ఇక్కడ పనిచేశాడు, వెళ్ళి అడగండి. నేను పోయి ఆయన పుత్తూరు, ఆయన కంసాలి, చాలా ఫైన్గా చేస్తాడు, జాయింట్ కనిపెట్టలేం. నాతో కూడా కొడియారికి 150 టన్ క్రేన్కి డమ్ము చేసాం నేను ప్రొడక్షన్లో ఉండేటప్పుడు. అది మాకు మిషన్ లేదు, కింద షేపర్లో చేసి రోల్ చేసి ట్విస్ట్ చేసి వెల్డ్ చేసి
ఇచ్చేసాం. కరుణానిధి గారు వచ్చినప్పుడు ఆ జాయింట్ ఐడెంటిఫై చేయలేదనమాట. ఆయనకు కొంచెం ఒక 5 years ఎక్స్టెన్షన్ ఇచ్చి రిటైర్డ్ అయినా కానీ మా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డెసిగ్నేషన్ ఇచ్చి ఆయన శాలువా కప్పి ఆ కరుణానిధి చీఫ్ మినిస్టరు ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చిన దానివల్ల ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం ఎక్స్పీరియన్స్ వల్ల. అప్పుడు ఆయన నూల్ మెథడ్ ఏమంటే ఆయన నవ్వాడు. నూల్ మెథడ్ అంటే తెలుసు మీడియా ఇంజనీర్లే అని. ఏం సార్ చెప్పండి సార్ అంటే అప్పుడు వాళ్ళకి మనకు ఇప్పుడు టాలరెన్స్ ఉంది కదా, మైక్రాన్స్ ఉండేది కాదు, ఇంచి స్కేలు. 1 ఇంచులో 8 నూలు ఉంటుంది అనమాట. 1/8 2/8 పెట్టేది 1 నూలు 2 నూలు అనేవాళ్ళు. ఆ మరి ఆయన టాలరెన్స్ పెట్టేటప్పుడు ఇది 1 నూలు ఉంటే బాగుంటుంది, గ్యాప్ 2 నూలు ఉంటుంది కాబట్టి చెప్తా అంటే వాడు నూలు మెసడ్ అని రాశాడంటే నవీనవి చేసాం. ఆ మరి తుంగభద్రకి ఎట్ట సెక్యూరిటీ చేశారు అవన్నీ చెప్పినాక నాకు తుంగభద్రలో జాబ్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చి కూడా చూపించాడు అనమాట. మన తుంగభద్ర డ్యాంలో మనకు ఈ 7 డిస్ట్రిక్ట్లు ఉంటాయన్నమాట. 7 డిస్ట్రిక్ట్లు అంటే మనకు ఒక 3 డిస్ట్రిక్ట్లు, దీనిలో కర్ణాటక 3 అంటే రాయచూరులో ఉండేది గంగావతి ఇవన్నీ ఈ 3 డిస్ట్రిక్ట్లో ఉండి ఇప్పుడు డివైడ్ చేశారు. మళ్ళా మహబూబ్ నగర్ 7 డిస్ట్రిక్ట్లో అంతా బ్యాక్వర్డ్ ఏరియా, నీళ్ళు ఉండవు. ఈ ఏరియాకి తుంగభద్ర అనే జీవనాడి. తుంగభద్రలో నీళ్ళు లేకపోతే తాగేదానికి కూడా నీళ్ళు లేవు. ఆ మరి ఉండేటప్పుడు ఇప్పుడు మనకు ఈ ఇయర్ వర్షం వచ్చింది కదండి. వర్షం వచ్చినప్పుడు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఇయర్ బాగుంది, పంటలు బాగా పండుతాయి అనేసి. కానీ సడన్గా 10వ తేదీ రాత్రి గేటు పోయింది అనమాట. గేటు కొట్టు పోయింది. గేటు అంతకుముందు ఎత్తి ఒక 1 month ఫ్లడ్ డిశ్చార్జ్ చేశారు. ఇంకో ఫ్లడ్ ఇన్ఫ్లో తగ్గినప్పుడు గేట్ లోయర్ చేసేటప్పుడు గేట్ లోయర్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయిపోయేకి ఇంకా ఇప్పుడు మన 1970కి ముందు చేసింది స్టాండ్ బై పెట్టలేదు. స్టాండ్ బై పెట్టిన దానివల్ల ఎట్ట చేయాలా ఏమనేసింది ఒక ప్రాబ్లం వచ్చింది. దీనిలో మన కొందరు పొలిటికల్ లీడర్స్ వాళ్ళు సండేనే పోయారనమాట. వాళ్ళు పోయి ఆ నీళ్లు పోతా నేను చూసి కళ్ళు తిరిగిపోయి ఇది మొత్తం డిశ్చార్జ్ అంటే క్రస్ట్ వరకు చేస్తే 40 TMC ఉంటుంది. క్రస్ట్ అంటే మన కాంక్రీట్ ప్రొఫైల్ టాప్. ఆ నీళ్లు ఓన్లీ డ్రింకింగ్ సరిపోతాయి ఈ డిస్ట్రిక్ట్కి. పైన వచ్చేదే మళ్ళీ ఇరిగేషన్. పైన 60 TMC నిలిపామంటే మనకు ఇరిగేషన్ 2 క్రాప్లు వస్తాయి. 35 వస్తే ఇప్పుడు రబీ వస్తుంది. ఈ రబీ క్రాప్ కూడా పోతుందండి కొద్దికి. ఇప్పుడు అంత పంటలు వేసి లోన్లు తీసుకొని అంతా వేసారు కదండి, పోతుందని కొద్దికి రైతుల్లో కళ్ళల్లో నీళ్ళు గారే. గేట్ ఇరిగిపోయింది. నీళ్ళంతా వదిలేస్తున్నారు. పంటలు మొత్తం పూర్తిగా నిండింది. మనకి ఇక తర్వాత ఇది మంచి కాలం వచ్చింది అనుకున్నారు. గబానీ మాదిరి కొద్దిగా ఎట్టుంటుందండి. చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ. ఈవెన్ రిటైర్డ్ ఎక్స్-ఎంపీలు మినిస్టర్లు కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు. ఏ పంటలు లేవు మనకు అనేసి. ఆ పరిస్థితిలో మన 12th మార్నింగ్ 11th మేము కొంచెం షార్ట్అవుట్ చేసాం. 12th మార్నింగ్ మన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాల్ కేశ్ గారు నాకు ఫస్ట్ డేనే బాబు గారు క్లియరెన్స్ ఇచ్చేసారు పోయేదానికి. నెక్స్ట్ ఇరిగేషన్ మినిస్టర్ మన నిమ్మల రామానాయుడు గారు వచ్చారు. వీళ్ళు వచ్చినాక అటు సైడు సీఎం గారు వచ్చారు. వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ప్రోగ్రామ్ షార్ట్అవుట్ చేసినాక ఫార్మర్స్ వదిలిపెట్టలేదు. వాళ్ళు మన నేషనల్ ఎక్స్పర్ట్స్ కన్నయ్యనాయుడు వచ్చినాడు. ఎవరిని అడిగినా ఆయనే చెప్తాడు. ఆయనే మాట్లాడింది. వీళ్ళు అంత కూడా ఉన్నారనమాట. అప్పుడు ఆయన చెప్పాడనమాట, నేను మనం అంతా ప్రార్థిస్తాం ఆయనకి శక్తినివ్వని. ఆయనకు వయసు అయిపోయింది, ఈ పని జరిగేట్టు చూడండి. ఆయన కానీ మనసు పెడితే మనకు కూడు పెడతాడు, లేకపోతే లేదని చెప్పి ఆయన ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం అంతా నా మీద వేసారనమాట. అప్పుడు నేను ఇంకా రంగంలో దిగాల్సి వచ్చింది. ఇది తుంగభద్ర వచ్చి 3 గవర్నమెంట్లు ఇప్పుడు లింగ్విస్టిక్ స్టేట్ సపరేట్ అయినాక అంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 3 గవర్నమెంట్లో యాక్ట్ వచ్చి ఆంధ్ర, తెలంగాణ. ఇది ఆంధ్ర, కర్ణాటక 51% వచ్చింది. అందులో వాళ్ళు మేనేజ్ చేశారు. అందువల్ల మన బాబు గారు ఏం ఖర్చు అయినా నేను భరిస్తాను, ఏం హెల్ప్ కావాలన్నా ఇస్తానన్నారు. అక్కడ సీఎం నీకేం హెల్ప్ కావాలన్నా ఇస్తామన్నారు. కాబట్టి మాకు కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఈ వర్క్ చేయాలంటే ఫ్రీ హ్యాండ్ లేదు. మనం ప్రతి అప్రూవల్ ఢిల్లీ నుంచి రావాలి.
ఢిల్లీ నుంచి రావాలంటే ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయినాక సెక్రటరీ తుంగభద్ర బోర్డుని నా శిష్యుడే అనమాట, ఒకప్పుడు సిడబ్ల్యూసీలో. ఓకే. ఇమీడియట్గా విర్చువల్ మీటింగ్ కాల్ ఫర్ చేసి నేను కూడా అటెండ్ అయినా, బోర్డు మెంబర్స్ కాకుండా. మేము షార్ట్అవుట్ చేసి ప్రోగ్రామ్ షార్ట్అవుట్ చేసుకున్నాం, అది ప్రజెంట్ చేసాం విర్చువల్ మీటింగ్లో. హౌ టు స్టోర్ ది వాటర్ అని. వాళ్ళు యూఆర్ టేకింగ్ రిస్క్, 12 అడుగుల్లో నిలిపితే కానీ పంటలు నిలపలేము. 75 TMC 12 అడుగుల ఫ్లోలో మనం ఈ గేట్లు ఇవ్వాలి, ఆపాలి. దానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా రాసుకొని ప్రజెంట్ చేశాం. వాళ్ళు ఒప్పుకోలేరు, 4 feet ప్రజెంట్ చేస్తామన్నారు. అప్పుడు నేను రంగంలో దిగి సిడబ్ల్యూసీ చైర్మన్కి, తుంగభద్ర చైర్మన్కి, సార్ 12 feetలో మనం రిస్క్ తీసుకోకపోతే ఈ 7 districtsలో ఫుడ్ ఉండదు, చాలా అవాక్ అవుతుంది. సో పర్మిట్ మీ టు టేక్ లిటిల్ బిట్ రిస్క్. ఐ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ఐ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అదర్ ప్రాజెక్ట్స్లో ఇన్వైట్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసి సింగూరులోను నారాయణపూర్లోను ఇక్కడే చేశాము. దాని ప్రకారం నేను చూసుకొని చేస్తాను, ప్లీజ్ గివ్ పర్మిషన్ అంటే అప్పుడు వాళ్ళకి ఒక కమిటీ ఫార్మ్ చేసి, ఆ కమిటీ అంటే సెక్రటరీస్, చీఫ్ ఇంజనీర్స్, ఎస్సీ వీళ్ళకి ఒక కమిటీ ఫార్మ్ చేసి, ఆ కమిటీ హస్ టు వర్క్ అండర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ కన్నయ్య నాయుడు అని ఇచ్చారు. కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో జరగాలని ఇచ్చారు. దాంతో నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది అనమాట. ఓకే. ఇంకా మళ్ళా నెక్స్ట్ డే షార్ట్అవుట్ చేసి 5 ఎలిమెంట్లు చేయాలి. కనీసం 2-3 నెలలు పడుతుంది. నాకు 3 రోజుల్లో రావాలి. మనకు అక్కడ పెద్ద ఇండస్ట్రీ ఉండేది జిందాల్లో. నాతో కూడా పనిచేసిన కుర్రోళ్ళు, నా దగ్గర ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. అది నేను వచ్చి సీఎంను అడిగాను అనమాట, నాకు జిందాల్ హెల్ప్ కావాల్సి వస్తుంది, మీరు కొంచెం చెప్పండి సార్ అంటే, నీకు ఏం హెల్ప్ కావాలని ఇప్పిస్తానన్నాడు. వాళ్ళకి చెప్పాడు. చెప్తానే మేము వాళ్ళకి 3 ఎలిమెంట్లు ఇచ్చాం. వాళ్ళు మా దగ్గర పనిచేసిన ఇంజనీర్ని పెట్టుకొని 150 మంది వర్కర్లు పెట్టుకొని డే అండ్ నైట్ వర్క్ చేసి 3 ఎలిమెంట్ ఇచ్చేసారు విత్ 100% అక్యురసీ. కరెక్ట్గా బ్యాలెన్సింగ్. మీరు ఇప్పుడు మా వీడియో చూసానంటే ఇది ఎత్తేటప్పుడు 10 mm గ్యాప్ ఉంటుంది గ్రూలో. ఏ తట్టు వెళ్ళినా రాళ్ళు వచ్చి మా మీద పడతాయి, అంత డేంజర్. అదే కరెక్ట్గా దించాం అనమాట. అది వీడియో అంతా తీసి వీడియోలో అంతా పెట్టేశారు. ఆ పరిస్థితిలో ఏం చేసామంటే 3 ఎలిమెంట్స్ బిగించారు. 3 ఎలిమెంట్లు బిగిస్తే మనకు రాబీ అవుతుంది. నేను నా ఏం వచ్చి 3 ఎలిమెంట్లు బిగించినప్పుడు పైన నీళ్ళు ఉండవు కదా, 2 ఎలిమెంట్లు బిగించి ఇచ్చేస్తే ఈ ఇంకా ఫర్దర్ వస్తుంది కదా మాన్సూన్ టైం అయిపోలేదు. మాన్సూన్ వస్తే ఫుల్ అయితే ఈ 2 పంటలు వస్తాయనేసి ప్లాన్ చేసి మా కమిటీతో, మా ఇంజనీర్లు 15 మంది ఇంజనీర్లు ఉన్నారు నా దగ్గర ఉన్నోళ్ళు, జిందాల్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళని కూర్చోబెట్టుకొని మన ఈ ప్రోగ్రామ్ ఫలానా రోజు ఫలానా చేయాలి, ఫలానా రోజు ఫలానా చేయాలి, ఈ టైంలో చేయాలని షార్ట్అవుట్ చేసుకున్నాం. షార్ట్అవుట్ చేసుకొని ఇంకొక 2 కంపెనీలకు ఒక్కొక్క ఎలిమెంట్ ఇచ్చి, అక్కడ ఒక్కొక్క ఇంజనీర్ని మా వాళ్ళని ఇచ్చి ఫ్యాబ్రికేషన్ చేసి 14th నైట్కి వీఆర్ కాన్ఫిడెంట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ రెడీ. ఓకే. కానీ 14th ముందే ఒక బిందాల నుంచి ఒక ఎలిమెంట్ తెచ్చుకొని లోపల ఇన్సర్ట్ చేసేదానికి వాళ్ళు పైన బిడ్డి తీసి చేసేదానికి చేయలే. మేము అన్నీ తహరీలో చేసాం, ఇక్కడ మన సింగూరులో చేసాం, నారాయణపూర్లో బిడ్డి లేకుండా డ్రాప్ చేసాం. అది పర్మిషన్ అడిగితే బిడ్డికి వాళ్ళు ఇవాళ ఢిల్లీ వాళ్ళు. మళ్ళీ అప్పుడు ఒక రోజంతా ట్రై చేసాం దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే. ఎట్టంటే వెంటు 60 అడుగులు ఉంటుంది, మా గేటు 63 అడుగులు ఉంటుంది, 63 ఇంచుల 64 అడుగులు గ్రూవ్ ఉంటుంది వెనక్కి. దీన్ని లోపల ఇన్సర్ట్ చేయాలి, ఇట్లా ఇంక్లైన్ చేసి కుదరలే. ఎంతో ట్రై చేసాం, 1 డే అంతా ట్రై చేసాం. ఇంకా మన వల్ల ఈ స్కీమ్లో కాదనేసి డ్రాప్ చేసేసి అప్పటికి ఇంకా సీఎం గారికి కమ్యూనికేట్ చేశా, సార్ ఈ మెథడ్లో కాదు, ఈ మెథడ్లో ఎవడీ చేయలేడు, నేను వెళ్ళిపోతాను సార్ అన్న. అట్ట కాదు, నువ్వు నీకు ఏం కావాలి పర్మిషన్ అన్నాడు. బిడ్డి తీసేదాన్ని పర్మిషన్ అన్నా, నీకు ఇస్తుంది నేను సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుంటాను చెయ్యి అన్నాడు. 15th మార్నింగ్ పోయినా, ఆగస్టు లేదు మాకేం లేదు, ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు, నాకు కూడా వచ్చేసారు. డ్యామ్ మీద పోయి మొత్తం అన్లోడ్ చేసి ఉండే ఎక్విప్మెంట్ మాకు అక్కడ అంటే బ్రిడ్జి చాలా కష్టంగా ఉంది. 6 meters విడ్త్, ఓకే. లోడ్ 30 టన్నుల కన్నా ఎక్కువ తీసుకోదు.
అది 70 years అయింది. మధ్యలో బ్రిడ్జ్ ఫెయిల్ అయితే మేము ఏం చేయాలా, లోడ్ తీసుకుపోయేటప్పుడు ఇంత పెద్ద ట్రైన్లని అది ఎంత వర్కౌట్ చేసి ఆ బ్రిడ్జ్ స్ట్రెంగ్త్ మళ్ళీ సివిల్ చీఫ్ ఇంజనీర్ని మన చీఫ్ ఇంజనీర్ కూడా నాకు హెల్ప్ చేశాడు. క్యాల్కులేట్ చేసి ఒరిజినల్గా 75 tons డిజైన్ చేశారు. ఇప్పుడు మనకు 40 tons వరకు లోడ్ ఇవ్వచ్చు అని ఆయన భరోసా ఇచ్చారు అనమాట. మళ్ళీ దాని ప్రకారం నేను అంతా సెట్టింగ్ చేసుకొని ఒక్కొక్కటి తీసినప్పుడు ఒక ట్రైన్ బయటకు పోయి మళ్ళీ కిందికి రావాలన్నమాట. ట్రైన్లన్నీ జిందాలో ఇచ్చారు. దాని హ్యాండ్లింగ్ కూడా వాళ్ళే చేశారు. ఒక వైస్ ప్రెసిడెంట్ని, ఒక జనరల్ మేనేజర్ని, ర్యాపిడ్ ఫోర్స్ 3 ఇంజనీర్లని, వర్కర్స్ని పంపించారు. హ్యాండ్లింగ్లో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు ప్రైవేట్గా కష్టం. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చి ఒకే రోజు మేము కోఆర్డినేట్ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు ఫ్లోలో మాకు ఆ వాటర్ పుల్ వస్తుంది. ఆ పుల్ క్యాల్కులేట్ చేసి నేను రఫ్గా క్యాల్కులేట్ చేసి వాళ్ళకి 28 టన్నులు ఒక్కొక్క ట్రైన్ మీద వస్తుంది. 28 టన్నులు వస్తే కష్టం సార్, 30 కానీ క్రాస్ అయిపోతే ట్రైన్ పడిపోతుంది. 28 టన్నులు అంటే క్రిటికల్ 25 వరకు సేఫ్ అన్నారు వాళ్ళు. సరే 25 వస్తేనే వాళ్ళు నిలిపేయాలన్నారు. ఎత్తను కాదు, కిందికి దించడం కాదు, మనకి వేస్ట్ ఇంకొక స్ట్రోక్ ఇవ్వండి సరిపోతుందంటే జస్ట్ జర్కిచ్చి కింద కూర్చొనింది. అప్పుడు 28 టన్నులు రికార్డ్ చేశారు. వాళ్ళకు అంటారు సార్ మీరు ఎంత క్యాల్కులేట్ చేస్తున్నారు అనేసి. దాంతో ఇంకా మాకు అందరికీ జుబిలెంట్, ఇంకా ఫర్దర్ మాకు ప్రాబ్లం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే పోయి 2 దించాం, 2 ఈజీగా దించాం. ఫస్ట్ది 16 టన్నులు ఒక్కొక్క ట్రైన్ మీద వచ్చింది. మా వెయిట్ వచ్చి ఓన్లీ 14 tons ఎలిమెంట్. ఆ డ్రాగ్ 5ది 3 అడుగులే ఫ్లో ఉంది కాబట్టి ఇస్తే 1 అడుగు పైన ఉంది. అన్ని గేట్లు క్లోజ్ చేసినప్పుడు హోల్ స్టేట్ హర్షం వ్యక్తం చేసింది, ఈ ఇయర్ పంటలు ఉంటాయని. అంత నీరు వెళ్ళిపోయింది అనుకోండి, తాగడానికి అప్పటికే 30 TMs వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉండేది 43, 75 ఉంది. మన హైదరాబాద్ ఇది విజయవాడ నుంచి గంటకి ఎంత ఉంది లెవెల్ నేను వస్తుంది. 75 ఉంటే ఈ ఇయర్ పంటలు వేసినాయి చేతికి వస్తాయనేసి హర్షం వ్యక్తం చేశారు. మళ్ళీ మేము సాటర్డే మార్నింగ్ పోయి మళ్ళీ 2 మెజర్మెంట్లు దించి మొత్తం ఫినిష్ చేసి ఇంకా టచ్అప్స్ అన్నీ చేసి ఇంకా ఎక్విప్మెంట్ అంతా క్లియర్ చేసి సాటర్డే ఈవినింగ్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఫుల్ స్టోరేజ్. అంటే మొత్తం ఎంత నీరు సేవ్ చేశారు మీరు, ఎన్ని టీఎంసీలు? ఇప్పుడు మనం ఈ లెక్కను చూస్తే వాళ్ళు వదలాల్సిన 65 చేసినట్టే. ఒరిజినల్గా 35 ఒప్పుకున్నాను, ఇప్పుడు 65 సేవ్ చేసినట్టే. ఇప్పుడు వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి, ఇంకొక 2-3 రోజుల్లో ఫుల్ అయిపోతుంది. అంటే 35 టీఎంసీలు నీరు వేస్ట్ అయిపోయింది కూడా మళ్ళీ 30 TMs వేస్ట్ అయింది. అది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి 35 మేము సేవ్ చేసినట్టు ఫ్లోలో దించి ఇంకా 30 TMs ఇప్పుడు వచ్చేస్తుంది. ఇయర్ నో ప్రాబ్లం. కమింగ్ ఇయర్లో ఇవన్నీ చెక్ చేసుకొని కొత్త గేట్లకు కొత్త ఇది వేయమన్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం 45 years లైఫ్, ఇది 70 years పనిచేసింది. అవునండి. మొత్తం ఎంత ఖర్చు అయింది సార్ ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేయడానికి? ఖర్చు ఇచ్చేయాలి, మేము పని చేస్తూనే ఉన్నారు కానీ ఖర్చు ఇంకా వాల్యూ చేయలే. సుమారుగా మా ఎస్టిమేషన్ 3 crores అయింది. 3 crores అయి ఉంటుంది. ఇప్పుడు 3 crores అయి ఉంటుంది. క్రేన్లు అంతా చేసి లెక్కేస్తే ఇంకో మిగతా రిపేర్స్కి ఇంకొంచెం ఉంది. 3 crores మినిమం అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 150 members, ఇంకొక కంపెనీలో 25 members, ఇంకొక కంపెనీలో 25 members, మళ్ళా ఇంజనీర్లు. మేము ఎలక్షన్లో 50 మంది వర్క్ ఫోర్స్ ఉన్నారు, 15 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఇంకా సెక్యూరిటీ మాకు నేషనల్ 144 సెక్షన్ డ్యాము, ఇది ఫైర్ ఇంజిన్, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం నేషనల్ సేఫ్టీకి ఏం కావాలో అన్నీ తీసుకున్నాం. బికాస్ నేను ఐ కెనాట్ స్కిప్ విత్ ఎక్స్పీరియన్స్. అందువల్ల ఫైర్ ఇంజిన్ పెట్టాం, ఫైర్ సర్వీస్ వాళ్ళని వాచ్ పెట్టాం, నెక్స్ట్ ఇది అంబులెన్స్ పెట్టాం, డాక్టర్ని పెట్టాం, మెడిసిన్స్ పెట్టాం. నెక్స్ట్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరిని ఏ డిస్ట్రిక్ట్ సేవ్ చేసినట్టు అయిందంటారు? అంటే ఈ నీరు ఈ గేట్ పెట్టడం వలన అనంతపూర్, కర్నూలు, కడప. అనంతపూర్, కడప, కర్నూలు ఈ 3 డిస్ట్రిక్ట్లకి పంట పొలాలకి ఇబ్బంది లేదు, తాగునీరు లేదు. అందరూ వచ్చారు, ఎమ్మెల్యేస్ వచ్చారు, ఈ మినిస్టర్లు కూడా.
మళ్ళా ఇంకా మీడియా పర్సన్స్ వచ్చారు, డైలీ ఎవరొకరు వస్తుంటారు. కానీ 14th 15th 16th అనమాట, 16th ఈవినింగ్ వెన్ క్లోజ్ ది వాటర్ వర్షం అప్పుడు 65 వాళ్ళకి 75 TMC పాజిటివ్ అయిపోయింది కదా క్లోజ్ చేసినప్పుడు. కొద్దిగా లీకేజ్ ఉంది. డైవింగ్ టీం రమ్మని, మేము రబ్బర్ సీల్స్ చేయలేదు, డైవింగ్ టీం రమ్మని నెక్స్ట్ డే 0 లీకేజ్. అయితే సార్ అసలు ఈ గేట్ విరగకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాల్సింది గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏజ్ అయినప్పుడు ఇన్వైట్ చేసి రీప్లేస్ చేసి ఉండాలి. ఎందుకంటే స్టాండ్ బై అయినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఆ మాదిరి డ్యాములు ఉన్నాయి, ఒకటి ప్రకాశం బ్యారేజీ, ఇంకోటి నాగార్జున సాగర్. మనకు ప్రకాశం బ్యారేజ్లో ఫ్లోట్ వేసుకొని 2002లో గేట్లన్నీ మార్చిచ్చా. అది నాకు ఇంత సెట్టింగ్ ఎట్లా అంటే, మన నందమూరి తారక రామ గారు ఉన్నప్పుడు శ్రీశైలం గేట్లు ఎరెక్షన్కు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కోఆర్డినేటర్గా పెట్టారు. వెన్ ఐ వాజ్ 35, మార్నింగ్ 7 పోతే నైట్ 11 వరకు పనిచేసాం. 4 monthsలో 12 గేట్లు ఎరెక్ట్ చేశారు. అది రికార్డెడ్ టైం. మళ్ళా అదే బ్యాక్గ్రౌండ్లో నాకు 88లో ఆయన ఏలెస్లో ఉంది కదా, వాటర్ ఫర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ వైజాగ్ డ్రింకింగ్ వాటర్, ఆ ప్రాజెక్ట్ కెనాల్ అంతా అయింది, ప్రాజెక్ట్ లేదని చెప్పి 6 monthsలో చేసాం. 6 monthsలో చేసినప్పుడు ఆ ప్లానింగ్, ఆ మనీ ఫ్లో, వర్కింగ్ అవన్నీ చేసిన దానివల్ల నాకు ఆ ఎక్స్పీరియన్స్తో ఇది కొట్టాను అన్నమాట. అంటే ప్రముఖులు ఇప్పుడు ఈ గేట్ బిగించడం వలన మొత్తం అటు కర్ణాటక కానీ తెలంగాణ, మరి అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ అంటే దేవుడు కూడా మొక్కారండి, వాళ్ళందరూ దేవుళ్ళకి మొక్కారు. అందరూ మళ్ళా సాటర్డే నేను బయలుదేరి వచ్చేటప్పుడు డ్యామ్కి వచ్చారు, వచ్చి స్వీట్లు పంచుకున్నారు. ఒకరు మా అనంతపురం వచ్చి పొమ్మని, ఇంకొకరు మాకు కడప అనంతపురం వస్తే ఇంకా కడప మీదనే వస్తానని వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళు ఇటు కర్నూలు రమ్మని, కర్నూలు చీఫ్ ఇంజనీర్ నాతోనే ఉన్నాడు, ఆయన మా ఊరు వచ్చి పండి సార్ అని. నెక్స్ట్ వీళ్ళు మన క్యాంప్ వాళ్ళు అంతా తెలుగు వాళ్ళే, రాయచోటి డిస్ట్రిక్ట్ కానీ కొప్పల వాళ్ళంతా వరుసగా ఈవెన్ పెద్ద పెద్ద బోర్డులు కూడా వేసినారు, అమ్మాయి ఇస్తుంది, పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని. అయితే మీకు ప్రముఖులు ఎవరెవరు ప్రశంసించారు సార్ ఇప్పుడు ఈ విషయంలో? చాలా మంది ఎంపీలు వచ్చారు, కానీ అక్కడ డిప్యూటీ సీఎం ఇద్దరు ఫోన్లో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, శివకుమార్ గారు వాళ్ళు. ఇక్కడ మనకు భయాల కేసు రామానాయుడు గారు అండ్ చీఫ్ మినిస్టర్ తరఫున దేవినేని ఉమా గారు ఎవరి 4 hours నా హెల్త్ కండిషను, నువ్వు ఎట్టున్నావు అన్నీ చూసుకొని ఏం ప్రోగ్రెస్ మొత్తం. ఆయన మాత్రం ఈ ఆల్వేస్ కీపింగ్ అయ్యాను. దేవినేని ఉమా గారు అంటే మాజీ ఇరిగేషన్ మినిస్టర్, ఇప్పుడు స్పోక్స్ పర్సన్ కదా ఆయన. అన్ని సీఎం గారు ఎక్కడ ఉంటే అక్కడ కన్వే చేస్తూ నాకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ హెల్ప్ చేస్తూ వచ్చారన్నమాట. మరి అంబటి రాంబాబు గారు ఏమైనా ఫోన్ చేశారా సార్? అంబటి రాంబాబు వాళ్ళకి ఏం పడుతుందండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది అని. అంతకుముందు నెల్లూరు ఒక ఆయన ఉన్నాడండి, ఎవరు లేదు, ఎవరు మాట్లాడలేదు, వీళ్ళే మాట్లాడారు. మళ్ళా వీళ్ళు వచ్చినప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు ఎమ్మెల్యేస్ వచ్చారు. మిగతా వాళ్ళు వచ్చారు, కానీ గాలి జనార్దన్ రెడ్డి కూడా వచ్చి మాట్లాడిచ్చారు నాతో. చాలా హెల్ప్ నాకు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే, అందరూ వచ్చి మాట్లాడిచ్చి హెల్ప్ చేసింది చిన్న విషయం కాదండి. అది ఒక రైతులను కాపాడారు. అది మీకు ఆ దేవుడిచ్చిన వరం అనుకోవచ్చండి మీకు. అంటే మీరు లేకపోతే అది అనుకో కష్టం. అంటే ఒకటండి, ఎవరు ఇండియాలో ఈ వెంచర్ చేసుకొని చేసి వాళ్ళ. అవునండి. మా కొలీగ్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఎంకే శర్మ, ఇక్కడే ఉంటాడు, 84 years. మేమిద్దరు చేసేవాళ్ళం అందుకు ముందు. నాకు తోడలేదు, ఇప్పుడు ఆయన రాడు. నేను అక్కడ మధ్యాహ్నం మరి అవస్థపడతా అంటే 1/2 hour ఫోన్లో మాట్లాడారు ఎంకే శర్మ అని. ఎందుకంత అవస్థపడుతున్న బ్రిడ్జ్ పైన ఆస్ట్ బ్రిడ్జ్ తీసేసి మనం చేసినట్టు చేయండి అని చెప్పింది అంటే, అప్పుడు నేను ఇంకా సీఎం కాంటాక్ట్ చేసి నేను ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ సార్ అని. ఎందుకంటే మాకు ఫ్రీ హ్యాండ్ లేదు వర్క్ చేసేదానికి, అందువల్ల కొంచెం ఇబ్బంది అయింది. కానీ లేకపోతే ఇది సాల్వ్ చేసేది ఏం ప్రాబ్లం లేదు. నేను ఒక సిస్టమ్ పెట్టుకున్నానండి,
ఎవరి దగ్గర నేను అమౌంట్ వచ్చాను నా ఫాదర్ మాత్రమే మేము హానెస్ట్ ఇప్పుడు కూడా డిక్లేర్. డబ్బుల గురించి చేయలేదు, డబ్బులు కాదు, ప్రజల కోసం. ప్రజల కోసం. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని పులిచింతలు పోవడానికి కారణం నాదే డిజైన్. వాళ్ళు ఈయన క్వాలిటీ చేయలేమనేసి సీఎంకి చెప్తే నన్ను అక్కడ ఇన్స్పెక్షన్కి డ్రాప్ చేశారు. నేను డబ్బులు ఏం తీసుకోకుండా ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళు తప్పులు చేస్తే రాస్తుంటా అమ్మాయి అనేసి డ్రాప్ చేశారు. ఎలక్షన్ మిస్టేక్ అయింది, గేట్ పోయింది. నేను దాని ముందే 1 year ముందు ఒకసారి విజిట్ చేసి ఇది మిస్టేక్ ఉంది చూడండి నేను రాసిచ్చాను. రిపోర్ట్ ఇచ్చిన అక్కడ కూడా దే నాట్ కేర్డ్. ఇప్పుడు అదే మరి ఏం చేస్తా ఉంటే గుండ్లకమ్మ నాదే డిజైన్. ఇంపీరియారిటీ మెటీరియల్ వల్ల బోల్ట్స్ ఫెయిల్ అయింది. బోల్ట్ పోయేదానికి ఛాన్సే లేదు, మమ్మల్ని వెళ్ళలేదు. నేను అదే ఒక సిస్టమ్ చెప్పిన, ఎవరికి ఇప్పుడు మేము నార్త్ అంతా వెళ్తుంటాం, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ పోయి సాల్వ్ చేస్తాం, ప్రొవైడెడ్ ఇఫ్ దే వాంట్ మై సర్వీస్. అది లేకుండా నేను వాలంటీర్గా పోయి అందరూ అనుకుంటారు ఫోన్ చేస్తాను ఆయనకు వస్తాడు అందేముంది అనేసి. మన దీనిలో కొంత కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మన అథారిటీస్ ఇక్కడ. ఆయన ఫోన్ చేసి ఇచ్చేస్తాడు, డబ్బులకి ఏముంది ఆయనకి అనేసి. మళ్ళీ చెప్తే మనం మీటింగ్లో చెప్తే గాలి మాట్లాడతారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఐ వాంట్ టేక్ ఆల్ దీస్ థింగ్స్. పెద్దవాళ్ళు ఫెయిలిస్తే చేస్తా, నాకు ఫుల్ పార్ట్స్ ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు మన తారక రామారావు గారు అప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఉంటే ఐ వాంట్ ట్యాంక్ మ్యాన్ అది చేస్తే నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. తాతారావు గారిని అడ్మినిస్ట్రేటివ్గా పెడితే తాతారావుకి నాకు కూడా లిఫ్ట్ అయింది ఒక దీనిలో. అప్పుడు ఆయన కొన్ని వాల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తే ఎన్టీ రామారావు గారిని సారీ చెప్పి అతనికి అపాలజీ లెటర్ అని చెప్పాడు. అది అంటానికి సారీ అన్నాడు. అది సారీ చెప్పారు తాతారావు గారు. ఆయన కొంచెం వల్గర్గా వాడేవాడు అనమాట మనుషుల మీద. నాకు అది పట్టేది కాదు, అందువల్ల అడిగాను. అయితే ఫ్యూచర్లో సార్ అంటే ఈ తుంగభద్ర గేట్లు ఏమి విరగకుండా అంటే అసలు ఏం చేస్తే బాగుంటారు అంటే ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలండి. ఇప్పుడు డ్యామ్ 100 years కదండి, 70 అయింది, ఇంకో 30 years ఉంది. డ్యామ్ను స్ట్రెంగ్తన్ చేయాలంటే జాయింట్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. దానికి గ్రౌటింగ్ ఆల్రెడీ టేకప్ చేశారు డ్యామ్ సేఫ్టీలో. ఇప్పుడు గేట్లు హాయిస్టులు ఇప్పుడు కొత్తవి మార్చారంటే ఇంకో 30 years నో ప్రాబ్లం. అదే గేట్లు మార్చాలి, హాయిస్టులు మార్చాలి. ఇప్పుడు చూసేదానికి బాగానే ఉన్నాయి, ఎప్పుడు పోతాయో చెప్పలేము. ఇప్పుడు మనం మెటీరియల్ సైన్స్ చూసుకున్నామంటే ది మెటల్స్ ఆల్సో మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. అది ఆ బాండింగ్ని బట్టి నెంబర్ ఆఫ్ సైకిల్స్ పనిచేస్తాయి. ఇప్పుడు చూస్తాం కదా, నేను హార్డ్ స్టీల్ ఇటంతా మాట్లాడతాం కదా, ఆ మాలిక్యూల్ బాండింగ్ని బట్టి స్ట్రెంగ్త్ వస్తుంది. మనకి మెటల్ 2.5 million సైకిల్స్ వస్తుంది. గేట్ ఒకసారి లోడ్ చేసి అన్లోడ్ చేసేది. అందువల్ల సెంటర్ గేట్స్ ఎక్కువ వాడతాం, ఎక్కువ పోయేది సెంటర్ గేట్స్. ఇంకోటి ఏంటంటే నా డౌట్ అంటే ఇప్పుడు మీరు అంటే సక్సెస్ఫుల్గా ఈ గేట్ని నిర్మించారండి, అంటే టెంపరీగా అన్నారు మీరు, మళ్ళీ పూర్తి స్థాయిలో గేట్ పర్మనెంట్ గేట్ పెట్టాలి. ఒకవేళ మీరు ఇది గేట్ పెట్టకుండా ఉన్నట్లయితే ఏం దుష్పరిమాణం అంటే ఏం బ్యాడ్ జరిగేది అంటారు? ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ఉండేది, నో ఇరిగేషన్, ఓన్లీ డ్రింకింగ్కే ఉండేది. అది కూడా చాలు, ఇండస్ట్రీ స్కీమ్ అని కాదు, ఓన్లీ డ్రింకింగ్ పనిచేస్తుంది అంతే. దాన్ని మీరు ఇప్పుడు పొలాలకి ఇవ్వచ్చు, ఇది ఫ్యాక్టరీలకి ఇవ్వచ్చు. కొప్పలు కలెక్టర్ గారు 1 more step ahead. ఈ మనం వదిలే నీళ్లు 900 crores వాళ్ళ ఇది ఇవ్వచ్చు. మనం ఎంత లాస్ చేస్తున్నాం. ఇప్పుడు రేపు పంటలు లేకపోతే మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం వీళ్ళకంత ఫుడ్ అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టాడు. అప్పుడే ఇంకా మేము ఎంత చేసేటప్పుడు మనం రిస్క్ తీసుకుంటే ఏమనేసిందే ఒకటి అనుకున్నాం. గాడ్స్ గ్రేస్ వి సక్సీడెడ్. మొత్తానికి మీరు చక్కగా సక్సెస్గా అంటే ఇక్కడ 3 స్టేట్లను కాపాడినట్టు అయింది. ఇది కూడా ఒక గుణపాఠం అండి. మిగతా ఉన్న ఇంజనీర్లు కూడా ఇక నుంచైనా ఆ గేట్లు మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మెయింటెనెన్స్ చేస్తారండి ఇంజనీర్స్, కావాల్సిన అలొకేషన్ ఇవ్వడం లేదు గవర్నమెంట్. మేము ఆల్రెడీ చాలా నోట్లు పెట్టాను. ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ చేసి కొన్ని చోట్ల పోయినప్పుడు కొంచెం ఇంజనీర్లు తిట్టానంటే ఇన్స్పెక్షన్ చేయమని ఆయన మన లైఫ్లో ఏం తీసుకుంటాం అని తిట్టామంటే సార్ వాళ్ళు ఇచ్చిన అలవెన్స్ 1 VIP విజిట్ సరిపోతుంటాడు.
అది అంటే గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ హ్యాస్ టు చేంజ్ నౌ, పొలిటీషియన్స్ హ్యాస్ టు చేంజ్. వన్స్ వీడు పొలిటీషియన్ అవుతాను ప్రాజెక్టులకు వచ్చినప్పుడు ఎవరిథింగ్ ఫ్రీ కావాలంటారు. అది ఉండకూడదు, అది ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది తెచ్చిపోతారు, అంతమందికి భోజనం పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి పెడతారు? అది ఉండకూడదు. నెక్స్ట్ గెస్ట్ హౌస్లంతా వీళ్ళే ఆక్యుపై చేస్తారు, పొలిటీషియన్స్. ఆ ఖర్చు అంతా అటుండే ఇంజనీర్లకి వేస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? మెయింటెనెన్స్లో పెద్దగా ఉండదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్ట్లో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆ సిఈ లోపల తెగిపడి ఉంటే చిట్టాను అనమాట. ఏం సార్ మీకు కనపడలేదా, ఎంతది ప్రజలకి ఇమాజ్ చేస్తారంటే, నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ 1 lakh ఇచ్చినారని నాకు చెప్పాడు. అది 1 lakh ఇచ్చారు, 1 lakh ఇచ్చారు. నేనేం చేయాలని నేను ఆయన వేరే రూపులు ఉంటే చూపించా, స్టోర్లో ఉన్నాయి మేము చేసినాయి అనేసి. అవి చూసి పిక్ చేశాడు. కానీ నెక్స్ట్ డే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, నాకు కంప్లైంట్ చేశాడని. ఆ మాట ఉంటుందన్నమాట. నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ది నేమ్స్, వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని చెప్పినానని. ఈ మారి ఉంది స్టేట్లలో, నాట్ ఓన్లీ మన స్టేట్స్, మిగతా స్టేట్లు కూడా అంతే. అందుకే మనం లాస్ట్ ఇయర్ మన అన్నమయ్య తెగినప్పుడు వరల్డ్ టీం వచ్చింది, వరల్డ్ ఇంజనీర్స్ ఫోరం. వాళ్ళు మొత్తం విజిట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ ఇచ్చారు, మీరు ఇలానే మెయింటైన్ చేస్తే by 2030, now today you are self-sufficiency in the water in the world. By 2030, no drinking water రాశారు. అందువల్ల ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అది ఇదని యాక్షన్ తీసుకుంటున్నారు. చూడాలి హౌ ఫార్ దే ఆర్ గోయింగ్ టు సక్సీడ్. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసిన ఇదివరకు ఏమన్నా మీ అనుభవం కదా? ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఉంది, శ్రీశైలం ఉందండి, 2009 ఫ్లడ్ చూశారు. ఇంకా డ్యామ్ తెగిపోతుంది, వైబ్రేషన్ వచ్చేసింది, డ్యామ్ తెగిపోతుంది. 250 విలేజెస్ 2 towns సీకి వెళ్ళిపోతాయని డిక్లేర్ చేశారు. వరల్డ్ వాచింగ్. నేను లాస్ట్ మినిట్లో పోయి రివర్ట్ చేశాను, సేవింగ్ అయింది. అప్పుడు 178% డిశ్చార్జ్ చేశాను గేట్లు ఎత్తి. ఓకే, అంటే అప్పుడు ఎలా 1.13 డిశ్చార్జ్ అయితే 1.76 lakhs క్యూసెక్స్ ఒక్కొక్క గేట్ నుంచి డిశ్చార్జ్ చేశాను. అప్పుడు డెవలప్ అయిందే ఆ పూలు డౌన్ స్ట్రీమ్లో రాళ్లలో. మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ బాబు గారు ఇది ఓషనోగ్రఫీ గోవాలు పిలిచి అంతా ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి వరల్డ్ బ్యాంక్ పంపించారు. వాళ్ళు 100 కోట్ల వరకు, నాకు కరెక్ట్ ఫిగర్ లేదు, 100 కోట్లు అని చెప్పారు నాకు. 100 కోట్లు శాంక్షన్ చేస్తే లాస్ట్ 5 years మనం వర్కే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తే అది ఇంకా పెరిగింది. ఫస్ట్గా స్కై జంప్ పుచ్చి పడుతుంది కదండి, లాట్ ఆఫ్ స్టాటిక్ టు కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అందువల్ల రాళ్ళు కూడా అరిగిపోయి నెరలు అవుతాయి. ఇప్పుడు అది అట్లా ఉందంటే డ్యామ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్. దాన్ని రాళ్ళని జాగ్రత్తగా ఉంచాలి, అక్కడ ఫిలప్ చేయాలి, వాళ్ళు ఫిలప్ చేయాలి. దానికి ఏదో మెథడాలజీ ఇచ్చారు వాళ్ళు ఎక్స్పర్ట్స్, అది చేయాలి ఇమీడియట్ గా. చాలా నిజంగా మీరు రైతుల్ని అలాగా డ్రింకింగ్ అయితే ఉంటుంది, రైతుల్ని కాపు కాశారండి మీరు. కన్నయ్య డ్రింకింగ్ కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే దీనికి షార్టేజ్ వస్తుందో దగ్గర ఉండే రైతులంతా ట్యాంకర్లు ఎత్తుకువేస్తారు. డ్రింకింగ్ కూడా కష్టం అవుతుంది. రీసెంట్గా చూసాం కదా, అనంతపూర్ కడప ప్రాంతాల్లో పాత్రలు తీసుకొని అంత దూరం పోయారు డ్రింకింగ్కి, అమలు అవుతుంది. ఓకే అండి, అది నేను నా సర్వీస్ మొత్తం ఫార్మర్స్కే పెట్టాను. 53 years ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ ఫార్మర్స్కే పెట్టాను. మొత్తానికి మీరు ఏంటంటే 53 సంవత్సరాల పాటు ఈ ఫీల్డ్లో ఉన్నారు. మొత్తం రైతులందరినీ కన్నయ్య కాపు అంటే కన్నయ్య అంటే కృష్ణుడు లాగా అండి. అప్పుడు గోవర్ధనుడు ఎత్తి మొత్తం అందరినీ కాపు కాసినట్టు ఇప్పుడు మీరు ఏం చేశారు, కాపు కాశారన్నమాట. కన్నయ్య కాపు మన నిజంగా గ్రేట్ సార్. అది ఎంత భగవంతుడు ఇచ్చిన వారు అండి. అంటే మంచి విషయాలు అంటే గవర్నమెంట్కి మీరు మంచి మంచి సలహాలు ఇవ్వండి, వాళ్ళు రైతుల్ని కాపాడండి, వాళ్ళ పని జరిగేలాగా చూడండి. ఏంటి సార్ పని చేయలేగా అంటే ఇప్పుడు మాకు లిమిటేషన్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ గివెన్ నేషనల్ ఎక్స్పర్ట్ డ్యామ్స్, అది గేట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అని.
నా లెటర్లో నేను కంప్లైంట్ పంపిస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే. కానీ స్టేట్లో ఎగ్జిక్యూషన్ చేయవు. అందువల్ల ఇప్పుడు నేను 2022లో గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ రాసి సిడబ్ల్యూ చైర్మన్కి మన సెక్రటరీ పంపించా. వాళ్ళు ఇప్పుడు లెవెల్స్ అంతా తీసి ఇది సబ్మర్జేషన్ ఇన్వైటబుల్ అని చెప్పేసి దాని మీద డిస్కస్ చేసి సొల్యూషన్ తీసుకుందాం అని వీళ్ళని పిలిస్తే వీళ్ళు పోలేదు. ఇదండి కన్నయ్య నాయుడు గారితో జరిగిన ఇంటర్వ్యూ. ఈయన మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ కూడా రైతుల్ని కాపాడారు. కర్ణాటక రైతుల్ని, తెలంగాణ రైతుల్ని, అంటే సాగునీరుకి కావాల్సిన నీరుని ఆపగలిగారు. ఈ అంటే తాత్కాలికమైన గేటు అరేంజ్ చేయడంలో ఈయన ఎక్స్పర్ట్ అనమాట అండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫర్